జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. తపస్వినో దానపరాయశస్వినః మనస్వినః మంత్రవిదః సుమంగళాః క్షేమం న విందంతి వినాయ దర్పణం తస్మై సుభద్రశ్రవసే నమో నమః. తపశ్శాలురు గాని దానశీలురు గాని ప్రజాహిత కార్యములను చేసి కీర్తిని సంపాదించిన వారు గాని మనోనిగ్రహము గల యోగులు గాని మంత్రవేత్తలు గాని ఇతరులకు సదాచార పరులు గాని తమ తమ తపస్సు మొదలగు సాధనలను శ్రీహరికి సమర్పించనిదే వాటి పరమ ఫలమును పొందజాలరు. అట్టి పరమమంగళకరమగు కీర్తిగల శ్రీహరికి అనేక నమస్కారములు. సెకండ్ క్యాంటో 4th చాప్టర్ 17th ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వదీపిక ప్రథమ స్కందం 15వ పాడ్కాస్ట్లో స్వాగతం. వ్యాసుడు నారదుడు ఇచ్చినటువంటి ఉపదేశంతో భాగవతం రాయటానికి పూనుకున్నాడు. ఇంక ముందు ఏం జరుగుతుందో విందాం. పరమాత్మనే మననము చేయుచు ఆనందమని అనుభవించుచుండుటచే లౌకికార్థములతో కూడిన ప్రబంధములు అధ్యయనము చేయుటకు ఇష్టపడని వారు కూడా భగవానుని యందు వేరొక ప్రయోజనము కాంక్షింపని వారై భక్తిగల వారలై ఉందురు. భక్తి భగవత్ స్వరూప గుణములను మనము చేయుటయే కదా. భాగవతము భగవద్భక్తిని వృద్ధి పొందించును. అది మననముకు విరోధి కాదు. అందుచే ఆత్మారాములగు మునులు కూడా భాగవతమును ఆదరింతురు. భగవానుని గుణములను ప్రతిపాదించు భాగవతమును వినుటచే శుకుని మనస్సు ఆకర్షింపబడినది. అందుచే అతడు భాగవతమును అధ్యయనము చేసెను. జ్ఞానులైన మునులకు భగవన్ మననమే సంతతము కర్తవ్యమై ఉండును. భాగవతము ఉపనిషత్తులచే స్పష్టముగా నిరూపింపని గుణములను కూడా నిరూపించినది అగుటచే శుగయోగికి అది చాలా ప్రియమైనదే ఉండెను. ముందుగా ఉపోద్ఘాతముగా రాజర్షియగు పరీక్షత్తుని యొక్క జన్మను కర్మను లయముందించినట్టి పాండవుల వృత్తాంతమును ఎరింగించెదను. దాని ద్వారా కృష్ణకథ ఎరుంగబడును. ఆకరణింపుడని సూతుడు శౌనకాదులకు పరీక్షితు జన్మ వృత్తాంతము చెప్పుటకు ఆరంభించెను. కౌరవ పాండవ యుద్ధములో వీరులందరూ వీరోచితంగా మరణించగా భీమునితో గదాయుద్ధము చేసి ఊరుభంగమై దుర్యోధనుడు మరణించెను. అశ్వత్థామ తన ప్రభువగు దుర్యోధనునకు ప్రియమైన కార్యమని ద్రౌపది పుత్రులు ఉపపాండవులు 5 నిద్రించుచుండగా వారి శిరస్సులను ఖండించి తీసుకొని పోయెను. ఈ వృత్తాంతం విన్న వారి అందరి మనస్సులు కలవరపరిచెను. సర్వలోకము నిందించెను. ద్రౌపది తన బిడ్డల శిరస్సు ఖండింపబడి ఉండుట చూచి కన్నీరు కార్చుచూ విలపించుచుండెను. ఆమె విచారమును చూచి ఓర్వలేక అర్జునుడు ఆమెతో ఇట్లు పలికెను. బ్రాహ్మణాధముడు అశ్వత్థామ అతతాయి నిరపరాధులైన పిల్లను చంపినాడు. నా గాండివమున బాణములను వదిలి అతని శిరస్సును ఖండించి తెచ్చెదను. నీవు కాలితో దానిని తొక్కి స్నానము చేసి నీ శోకమును తొలగించుకొందువు. ఈ విధంగా ద్రౌపది మనస్సును ఓదార్చుచు అర్జునుడు మిత్రుడకు కృష్ణుడు సారథిగా రథము నడుపుచుండగా గాండిమును ఎక్కుపెట్టి హనోధ్వజముపై చిహ్నముగా గల రథమును అధిరోహించి ద్రోణాచార్య కుమారుడు అశ్వత్థామను వెంబడించాను. అశ్వత్థామ వచ్చుచున్న అర్జునుడి దూరము నుండియే చూచి భయముతో ప్రాణులను దక్కించుకొనుటకు రథముతో చాలా దూరము పారిపోయాను. గుర్రములు అలసి రథము ముందునకు సాగలేదు. అప్పుడు అశ్వత్థామ బ్రహ్మశిరమను పేరుగల అస్త్రమును ప్రయోగించి అర్జునుడి చంపి తనను రక్షించుకొనవలని తలంచెను. అశ్వత్థామకు ఆ అస్త్రమును ప్రయోగించుటయే తెలియను కానీ ఉపశమనించుట తెలియదు. ప్రాణములకు ముప్పు వాటిలుటచే ఆ అస్త్రమును ప్రయోగించినాడు. అన్ని దిక్కులయందు ఉగ్రముకు తేజస్సు వ్యాపించినది. తన ప్రాణములను కాపాడుకున్నకు మార్గాంతరము తోచక అర్జునుడిట్లు పలికెను. కృష్ణా మహాబాహు, భక్తులకు అభయము సంగువాడవు నీవే కదా. సర్వలోకములకు నీవు ఈశ్వరుడవు, ఆది పురుషుడవు.
ప్రకృతి సంబంధం లేనివాడవు, పరమపురుషుడవు. నీ జ్ఞానశక్తిచే చేతనాచేతనాత్మకమగు జగత్తునందలి మాయను తెగకోసి స్వస్వరూపమునందు వెలింగెడివాడవు. మాయచే దేహమే తానని, తాను స్వతంత్రుడని మోహమునందియున్న జీవులకు ధర్మార్థ కామమోక్షములకు పురుషార్థములను ఒసంగగలిగిన మహిమ గలగవాడవు. భూమికి భారభూతులైన దుర్మార్గులను సంహరించవలననియు, ఏ కోరికయూ లేక నిన్నే సేవించవలనని వారికి సేవింపవీలుగా ఉండవలననియు నీవి లోకమును అవతరించితివి. అంతటా వ్యాపించి ఉన్న ఈ తేజస్సు ఏమో నాకు తెలియకున్నది. ఎక్కడి నుండి వచ్చుతున్నది? అన్ని వైపుల నుండి భయంకరంగా వస్తున్నది అని అర్జునుడు పలకగా భగవానుడు విని, ద్రోణుని కుమారుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినాడు. దానిని వేరొక అస్త్రం చల్లార్చలేదు. దీనిని బ్రహ్మాస్త్రమే ఎదుర్కొనవలెను. నీవు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి ఆ తేజస్సును తగ్గునట్లు చేయుము అని చెప్పాను. భగవానుడు చెప్పిన మాటలు విని శత్రువును సంహరించాడు అర్జునుడు. ఆ బ్రహ్మాస్త్రమును ఉపశమింపచేయుటకు బ్రహ్మాస్త్రము ప్రయోగించాను. 2 అస్త్రములు ఒకదానితో ఒకటి కలిసి భూమి ఆకాశములను, సూర్య తేజస్సు అగ్ని తేజస్సు కలిసి వ్యాపించినట్లు ప్రజ్వలింపచుండెను. 3 లోకములను దహించున్న ఆ అస్త్ర తేజస్సును చూచి ప్రజలందరూ ప్రళయాగ్ని అనుకునేది. అర్జునుడు ఈ తేజస్సుచే లోకులందరూ నాశనమగుదరని, శ్రీకృష్ణుని అట్టి వినాశము అభిమతము కాదనియు గుర్తించి 2 బ్రహ్మాస్త్రములు ఉపసంహరించాను. తరువాత అశ్వత్థామ సమీపమునకు చేరి అర్జునుడు కోపముతో కనులు ఎర్రవారిన వాడై త్రాటితో పశువును కట్టినట్లు కట్టి తమ శిబిరమునకు బలాత్కారముగా లావుకొని వచ్చుండెను. అప్పుడు కృష్ణ భగవానుడు కోపముతో ఎర్రబడిన కన్నులు గలవాడై, అర్జునా, ఈ బ్రాహ్మణాధముడు పాపమెరుగక నిద్రించున్న బాలురును రాత్రివేళ చంపినాడు. ఈతనిని కాపాడు నీకు తగదు. ధర్మం ఎరిగిన పురుషుడు ఒడలు తెలియని వానిని, పిచ్చివానిని, నిద్రించున్న వానిని, బాలుని, స్త్రీని, మూర్ఖుని, శరణు పొందిన వానిని, రథము లేని వానిని, భయపడి పారిపోవానిని శత్రువునైనను చంపడు. దయలేని వాడై నీచుడై తన ప్రాణాలను కాపాడుకుటకు పరుల ప్రాణములను తీసి తనను పోషించుకొనువాడు వధార్హుడు. అట్టి వానిని వధింపక వదిలినచో వానిపై జాలిపడి వదిలినవాడు నరకమును పొందును. నీవు ద్రౌపదికి మాటను ఇచ్చి ఉంటివి, ఇతని శిరస్సును తెచ్చి ఆమె పాదముల చెంత ఉంచదనని. కావున నీ బంధువులను చంపిన ఈ పాపాత్ముని చంపుము. ఇతడు తన ప్రభువకు ధృతరాష్ట్రునకు కూడా ఈ వధ అనిష్టమని ఎరుంగక ఆవేశముతో చేసినాడు. కావున ఇతని చంపుటయే కర్తవ్యం. ఈ విధంగా కృష్ణుడు అర్జునుని పరీక్షించుటకు ప్రేరేపించెను. గురువును చూచినట్లే గురుపుత్రుని చూడవలెను. అతడు తనకు అపకారమే చేసినను వాని చంపరాదు అనే ధర్మమును అర్జునుడు పాటింపగలడో లేదో చూడవలెనని కృష్ణుని అభిప్రాయం. కానీ అర్జునుడు తన కుమారుల్ని చంపినను గురుపుత్రుని చంపుటకు అంగీకరించలేదు. శ్రీకృష్ణుడు రథమును నడుపుచుండగా అశ్వత్థామను బంధించి తమ శిబిరములకు తెచ్చి చనిపోయిన కుమారులకై విలపించున్న ద్రౌపదికి చూపెను. అశ్వత్థామ పశువులే కట్టివేయబడి నీచముగు కర్మ చేయుటచే సిగ్గుతో తలవంచుకొని ఆమె ముందు నిలిచి ఉండెను. సుకుమారముగు స్వభావం గల ద్రౌపది గురుపుత్రుడు తనకు అపకారం చేసిన వాడేనను కృపచే దూషింపలేక నమస్కరించెను. అతన్ని కట్టి తీసుకువచ్చుట సహింపలేకపోయాను. బ్రాహ్మణుడు మనకు గురువు, అతన్ని బంధింపకుడు, విడిచిపెట్టుడు. ఈతడు మీ గురుపుత్రుడు. ద్రోణాచార్యులు ప్రయోగ ఉపసంహారములతో ధనుర్వేదమునంతనూ మీకు నేర్పినారు. తండ్రియే కుమారుడుగా ఉండును. అందుచే ఈ అశ్వత్థామ ద్రోణుడే. ఆ ద్రోణాచార్యులు శరీరంలో సగభాగమే మీ గురుపత్ని అయిన కృపి. మీరు ధర్మజ్ఞులు. పూజింపదగిన నమస్కరింపదగిన గురువు అంశమును చంపి పాపమునందుట మీకు తగదు. బిడ్డలు చనిపోయి నేను ఏడ్చున్నట్లు ద్రోణాచార్యుల పత్ని కూడా ఎడవరాదు. క్రోధమునకు పరవశమై మనసును నిగ్రహించుకొనలేక బ్రాహ్మణులకు అప్రియమును ఆచరించిన క్షత్రియులు బంధువులతో పరివారంతో నశింతురు. అందుచే అశ్వత్థామను చంపుట మీకు తగదు. విడిచిపెట్టుడు. ధర్మబద్ధము, న్యాయసమ్మతము, దయాపూర్ణము, దోషరహితమగు ఆ మాటలు విని ధర్మరాజు, బ్రాహ్మణులు, నకుల సహదేవులు, సాత్యకి, అర్జునుడు, శ్రీకృష్ణుడు
అతడి చేరియున్న స్త్రీలు మొదలగు వారందరూ ఆమె ఔదార్యమునకు ధర్మపరతకు సంతోషించిరి, ఆమెను అభినందించిరి. కాని భీముడు మాత్రం కోపపరవశుడై అతన్ని వదిలివేయటకు సహింపలేకపోయాను. నిద్రించుచున్న బిడ్డలను చంపిన ఇతడు చంపదగిన వాడే అనెను. భీముని మాటలను, ద్రౌపది మాటలను వినని శ్రీకృష్ణ భగవానుడు మిత్రుడకు భీముని ముఖం చూస్తూ నవ్వుచూ ఇట్లు పలికెను: బ్రాహ్మణాధముడైనను జాతి మాత్రము చేత గౌరవింపవలను గాని చంపరాదు. చేరాని పనులను చేసిన ఆతతాయిని ఆలోచింపక చంపవలను అని శాస్త్రము చంపవలననియు చంపరాదని చెప్పుచున్నది. ఈ రెండింటిని నీవు పాలింపవలను అని అర్జునుతో చెప్పాను. నీవు బయలుదేరినప్పుడు ప్రియురాలిని ఓదార్చు అశ్వత్థామన శిరస్సును ఖండించి తెచ్చి నీ పాదముల వద్ద ఉంచదనని ప్రతిజ్ఞ చేసితివి. దాన్ని నీవు పాటించవలను. భీముడు చంపవలని కోరుచున్నాడు. అందుచే నీవు భీమునకు, ద్రౌపదికి, నాకు కూడా ప్రియమగునట్లు చేయుము. అర్జునుడు శ్రీకృష్ణుని హృదయమునందల అభిప్రాయమును గ్రహించను. అశ్వత్థామ శిరస్సున ధరించిన మణితో పాటు కేశములను కూడా ఖండించి ఆ మణిని ద్రౌపది పాదముల వద్ద ఉంచెను. అశ్వత్థామను బంధము నుండి విడిచిపెట్టెను. మణిపోయి తేజోహీనుడైనటువంటి అశ్వత్థామను శిబిరం నుండి వెలికి పంపివేశెను. బ్రాహ్మణాధముడు తప్పు పనులు చేసినా కూడా వారిని చంపరాదు. తలగొరిగించుట గాని దేశ బహిష్కారము గాని చేయవలెను. ఇట్లు అర్జునుడు శ్రీకృష్ణుని ఆజ్ఞను పాలించిన తరువాత పాండవులందరూ ద్రౌపదితో కలిసి చనిపోయిన వారికి ఉత్తమ సంస్కారము నెరవేర్చిరి. పాండవుల చనిపోయిన బంధువులందరకు తర్పణములు, శ్రాద్ధములు చేయుటకు శ్రీకృష్ణునితో స్త్రీలతో కలిసి గంగానదికి వెళ్ళిరి. కౌరవులందరూ చనిపోవుటచే వారి స్త్రీలు వారికందరకు తర్పణములు చేసి విలపించిరి. శ్రీకృష్ణ పాదపద్మరాగముచే పవిత్రమైన గంగా జలములలో అందరూ స్నానము చేసిరి. ఆ గంగా తీరమందు కూర్చొనియున్న ధృతరాష్ట్రుని పుత్రశోకముతో బాధపడుచున్న గాంధారిని, కుంతిని, ద్రౌపదిని మునులతో కూడియున్న శ్రీకృష్ణ పరమాత్మ ఓదార్చెన్. జూదగాండ్రు పంచకులై ధర్మరాజు రాజ్యమును అపహరించినారు. ద్రౌపది కేశపాశమును పట్టుకొని ఈడ్చి అవమానపరిచినారు. దానిని సహింపలేక కౌరవులందరినీ పాండవులు చంపినారు. ఇదంతయు కాలం యొక్క ప్రభావం. దానికి ప్రతీకారము చేయుట ఎవరికినీ సాధ్యము కాదు. అందుచే శ్రీకృష్ణుడు యుద్ధ వ్యాజమున దుష్టులందరినీ సంహరింపజేసి వారి స్త్రీలందరినీ ఓదార్చి ఉత్తమమైన విధానముతో ధర్మరాజుచే 3 అశ్వమేధ యాగములు చేయించెను. ధర్మరాజు కీర్తి ఇంద్రుని కీర్తి వలె పవిత్రమై దిక్కులంతటా వ్యాపించినది. చేయవలసిన పనులు అన్నీ పూర్తిగుడచే శ్రీకృష్ణుడు పాండవులతో వెళ్ళి వచ్చేదని చెప్పి సాత్యకితో ఉద్ధవునితో కలిసి ద్వారకు వెళ్ళటం నిశ్చయించుకొనెను. బ్రాహ్మణులను అందరినీ పూజించెను. వారు తిరిగి శ్రీకృష్ణుని పూజించిరి. బయలుదేరుటకు సిద్ధముగా శ్రీకృష్ణుడు రథముపై అధిరోహించి ఉండగా భయముతో బెదిరి ఉత్తర పరిగెత్తుకుని వచ్చుచూ శ్రీకృష్ణుడు ఎట్లు విన్నవించెను. ఉత్తర శ్రీకృష్ణుడితో ఏం చెప్పిందో మనం తర్వాత ఎపిసోడ్ మా పాడ్కాస్ట్లో విందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.